బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, మనము ప్రపంచం యొక్క వాస్తవికతను గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఖురాన్ సందేశంలో అస్సలాము అలైకుం, దైవం అందరిపై కూడా శాంతిని కురిపించును గాక. ఓకే, ప్రపంచం ఇది తాత్కాలికము, ఆకర్షణమయము, పరీక్ష నిలయము, ఇది మనం తెలుసుకున్నాము. మరి దైవం ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు అంటే ఒక పరీక్ష నిమిత్తం సృష్టించాడు. ఆ విషయం కూడా తెలుసుకున్నాము. ఇది తాత్కాలికం అన్నాడు. ఇక్కడ కొన్ని భార్య బిడ్డలు, అదేవిధంగా మేలుజాతి గుర్రాలు, పంట పొలాలు, వీటిపై ప్రేమ ఆకర్షకంగా చేయబడిందని చెప్పాడు. ఓకే, మరి వాస్తవం ఏమిటి, ఉత్తమం ఏమిటి? ఇదోకే, మరి ఉత్తమం ఏమిటి? దైవం తెలియజేస్తున్నాడు, అది కూడా చెప్తున్నాడు. వాళ్ళు ఆఖరితో ఖైరో అబక్క, పరలోకం ముందు చూస్తారు, అది ఉత్తమం. అబక్క ఎప్పుడు ఉండేది, ఇది ప్రపంచం నశించిపోయేది, కానీ పరలోకం అది శాశ్వతమే. అది ఎక్కడ ఉందండి, ఎక్కడ కనబడుతుందండి? కనబడింది ఎలాగంటే నమ్మడము మహాశిలారు, ఇది పెద్ద ప్రశ్న. అందుకనే ఇది విశ్వాసంలో ఒక భాగంగా పెట్టాడు. కంటికి కనబడితే నమ్మకపోవడం సవాల్ ఉండదు కదండి. నమ్మడం నమ్మకపోవడం అనే ప్రశ్నే ఉండదు. సవాల్ అంటే ప్రశ్న అండి. సహజంగా సవాల్ అనగానే ఛాలెంజ్లా మనం భావిస్తుంటాం. సినిమాలు ఎక్కువగా చూసి మనం సవాల్ అంటే ఛాలెంజ్ అనుకుంటాం. సవాల్ అంటే జనరల్గా ఏంటంటే ఉర్దూ భాషలో ప్రశ్న అని అర్థం అన్నమాట. మహాశిలారా, కాబట్టి ఇక్కడ దైవం చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు ఆఖరితో ఖైరో ఓ అబక, తాత్కాలికమైనటువంటిది ప్రపంచం, కానీ పరలోకాన్ని ఎలాగ మనం నమ్మడం? మన కంటికి కనబడదు కదండి మహాశిలారా. కంటికి కనబడినటువంటి అనేక విషయాలను నమ్ముతూ ఉన్నప్పుడు ప్రపంచంలో అనేక మంది చనిపోతున్నారో ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. అలాగే అందులో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు కూడా ఉన్నారు. మరి వాడు చేసిన దుర్మార్గానికి శిక్ష అనుభవించుకోవడానికి పోతున్నాడే. మంచి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు చేసినటువంటి మంచికి సరిగ్గా ప్రతిఫలం లేకుండానే 30-40 ఏళ్ళకి చనిపోతున్నారే. మరి వాళ్లకు ప్రతిఫలం మంచిది దక్కాలి కదా, మనసు కోరుకుంటుంటది కదా. మరి ఆ కోరుకునే చోటే ఆ ప్రతిఫలం దక్కే చోటనే మన పరలోకం అంటాం మహాశిలారు. కాబట్టి అది కంటికి కనబడుతూ ఉన్నప్పుడు నమ్మడంలో గొప్పతనం ఏముంది? కంటికి కనబడినప్పుడే నమ్మడం అనేది ఉండాలి. దాన్ని విశ్వాసం అంటారు మహాశిలారు. మన 6th సెన్స్ ఏదైతే ఉందో, మన అంతరాత్మ ఏదైతే ఉందో, ఇది కూడా తీర్పు దినం అనేది ఒకటి ఉండాలి. పైన దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. చూసారా, అనే తీర్పు దినం అంటే. చూడండి, చనిపోయిన వ్యక్తులకు స్వర్గస్థులు అయ్యారు అని చెప్పేసి రాస్తుంటారు. మరి దాని పట్ల విశ్వాసం లేకపోతే ఎందుకు రాస్తారు? చనిపోయినటువంటి వ్యక్తి స్వర్గంలోకి వెళ్తాడు, మంచి పనులు చేస్తాడు, అతను ఎంత దుర్మార్గుడైనా స్వర్గస్థుడైనా రాస్తాడు, అది వేరే విషయం అనుకోండి. అయితే మనము స్వర్గస్థులను రాసినంత మాత్రాన ఆయన స్వర్గానికి వెళ్ళిపోతాడు, లేకపోతే రాయనంత మాత్రాన నరకానికి వెళ్ళిపోతాడు అని కాదు. ఎందుకంటే ఆ పనులన్నీ కూడా లెక్క పెట్టి ఉంచాడు దైవం. తీర్పు దినం అనేది ఒకటి ఉన్నది, ఆ దినాన్ని లెక్క కడతాడు. ఏమండి, ఇక్కడ మనము ఈయన స్వర్గస్థుడు అనుకుంటాం చూసారా, అతను నరకానికి పోవచ్చు. వీడు నరకస్తుడు, వీడు దుర్మార్గుడు అనుకుంటాం చూసారా, అతను స్వర్గానికి వెళ్ళొచ్చు. ఏమో ఏ పని ద్వారా దైవానికి ఇష్టడయ్యాడో మనకు తెలియదు కదా. మనం గొప్పవాళ్ళంగా భావిస్తున్నాం. ఏమో మనలో ఎన్ని లోపాలు ఉన్నాయో, ఎన్ని ప్రజలకు ఇబ్బంది కలిగించి, హాని కలిగించే పనులు ఎన్ని మనం చేశామో ప్రజలకు తెలియకుండా, మనకి దైవానికి తప్ప ప్రజలకు తెలియదు కదండి. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి నేను ప్రజల మధ్య విభేదాలు సృష్టించిన కారణమయ్యానో ఏం తెలుసు? ప్రజలకు ఏమైనా తెలుసా? నా అంతరాత్మను ఎరిగినటువంటి వాడు దైవం కాబట్టి అక్కడ ఆంతర్యాలను పరీక్షిస్తాడు. అక్కడ బాహ్యాన్ని కాదు మహాశిలారు. బాహ్యంలో చాలా బ్రహ్మాండంగా కనబడుతూ ఉంటుంది, అసలైనది ఏంటో లోపల ఉంటుంది కదా. చూడండి, ఈ చొక్కా ఉందండి, నీట్గా కనబడుతుంది. దీని వెనకాల ఎన్ని ఉన్నాయో ఈ ప్రపంచానికి తెలియదు, ఆ దైవానికి తప్ప, అలాగే నాకు తప్ప. కాబట్టి సోదర మహాశిలారా, తీర్పు దినం నాడు పూర్తి అయినటువంటి తీర్పు జరుగుతుంది, రిజల్ట్ అనేది అక్కడ వస్తుంది. సరే, మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.